ఉదయ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గిద్దలూరు పట్టణంలో దొంగల బీభత్సం. వరుసగా 3 దుకాణాల చోరీలకు పాల్పడ్డ దుండగులు. మార్కాపురం పట్టణంలో పట్టణ ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు. రాత్రి సమయంలో విచ్చలవిడిగా తిరుగుతున్న యువకులకు కౌన్సిలింగ్. ముటుకుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. పిల్లలకు అందిస్తున్న భోజనం రుచి చూసి నాణ్యత లేకపోవడంపై ఆగ్రహం. ఆధార్ కార్డులో తప్పులు సవరణలకు ప్రభుత్వం ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన సబ్ మున్సిపల్ కమిషనర్ కిరణ్. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని దుండగులు ఒకే రోజు వరుసగా 3 దుకాణాల చోరీలకు పాల్పడడం కలకలం రేపింది. మరొక చోట షట్టర్ పగలకొట్టేందుకు విఫలయత్నం చేయడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గిద్దలూరు రాచర్ల గేట్లోని ఓ పూల దుకాణంలోకి చొరబడ్డారు. నగదు ఏమీ లభించకపోవడంతో పక్కనే ఉన్న గణపతి హాట్ చిప్స్ దుకాణం తాళం పగలకొట్టి లోపలికి ప్రవేశించి సీసీ కెమెరాల తీగలను తొలగించారు. టేబుల్ సొరుగులో ఉన్న 20,000 నగదు అపహరించారు. అనంతరం పక్కనే ఉన్న డ్రీమ్ బేకరీలో వెనుక వైపు రేకులు తొలగించి లోపలికి వెళ్లి 5,000 నగదు 6,000 విలువ చేసే ఆహార పదార్థాలను చోరీ చేశారు. అక్కడితో ఆగక మరొక కిరాణా దుకాణం షటల్ తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మార్కాపురం క్లూస్ టీమ్స్ అధికారి ఇబ్రహీం ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం సాయంత్రం చోరీ జరిగిన దుకాణాల్లో వేలిముద్రలు సేకరించారు. అనంతపురం అమరావతి జాతీయ రహదారిలో రాత్రి వేళ నిత్యం వాహన రాకపోకలున్నప్పటికీ దొంగలు చోరీలకు పాల్పడుతుండటంతో స్థానికులు బింబోలెత్తుతున్నారు. ఈ నెలలో కొంగళవీడు రహదారిలో 2 రోజుల వ్యవధిలో తాళం వేసి ఉన్న 2 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. పోలీసుల నిఘా వైఫల్యంతో చోరీలు పెట్టరేగిపోతున్నాయి. వర్క్ చేసి మూసి నైట్ 10:20కి మూసి క్లోజ్ చేసి వెళ్ళి రూమ్కి వెళ్ళి ఉదయం 8 గంటలకు షాప్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి గల్లా ఇట్లా మూసే ఉన్నది. తర్వాత దాన్ని ఓపెన్ చేసి టిఫిన్కి డబ్బులు ఇస్తామని చూస్తే అన్ని పగలగొట్టి డబ్బులు 20,000 రూపాయలు తీసుకున్నారా. తీసుకెళ్ళి మళ్ళా ఏమని తెలియదునా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు యాక్షన్ తీస్తానని చెప్పినారు. ఏం చేస్తారని తెలియదు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పలు ప్రాంతాలలో రాత్రి సమయంలో విచ్చలవిడిగా తిరుగుతున్న యువకులను పట్టణ ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ కౌన్సిలింగ్ నిర్వహించారు. రాత్రి సమయాలలో పోలీస్ సిబ్బంది సక్రమంగా డ్యూటీ నిర్వహిస్తున్నారా లేదా అని తనిఖీల్లో భాగంగా పట్టణ ఎస్ఐ బుధవారం రాత్రి ప్రత్యేకంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అర్ధరాత్రి సినిమా థియేటర్లో సినిమా ముగిసిన అనంతరం ద్విచక్ర వాహనాలపై యువకులు తిరగడాన్ని ఎస్ఐ గమనించారు. పలు ప్రాంతాల్లో పలు ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న యువకులను అడ్డుకుని ఈ సమయాలలో మీరెందుకు ద్విచక్ర వాహనాల్లో తిరుగుతున్నారని వారిని ప్రశ్నించారు. మీరు తల్లిదండ్రులకు తెలియకుండా మీరు బయట ఎందుకు తిరుగుతున్నారు అంటూ వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి స్వయంగా ఈ సమయంలో మీ పిల్లలను బయట ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించగా మాకు తెలియదని వారు సమాధానం చెప్పారు. దీంతో అర్ధరాత్రి సమయాల్లో ఏ పని లేకుండా ద్విచక్ర వాహనాలపై యువకులు విచ్చలవిడిగా తిరిగినచో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరియు తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు బాధ్యతగా చూసుకోకపోతే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంటుందని వారి భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఎస్ఐ అన్నారు. అర్ధరాత్రి సమయాలలో ఎలాంటి పని లేకుండా ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పుల్లల చెరువు మండలంలో ముటుకుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి పులిహోర భోజనం రుచి చూసి నాణ్యత లేకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్య బోధనలతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. పుల్లల చెరువు మండలంలో ముటుకుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి సందర్భంగా పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి
పరిశీలించి పులిహోర భోజనం రుచి చూసి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. అదనపు తరగతి గదులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ నాణ్యత లేకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ప్రతిరోజు వంటలను హెచ్ఎం రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు పెట్టాలన్నారు. కలెక్టర్ ఇక విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారితో పుస్తకాలు చదివించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. డ్రాప్ అవుట్స్ లేకుండా చూడాలని టీచర్లకు ఆదేశించారు. విద్యార్థులు వారికి కేటాయించిన టీచర్ల సంఖ్యపై కలెక్టర్ ఆరా తీశారు. ఇలాంటి పరిస్థితులు పాఠశాలలో పునరావృతం కాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, తహసీల్దార్ నాగేశ్వరరావు, ఎంపీడీఓ విలియమ్స్ పాల్గొన్నారు. ఆధార్ కార్డుల్లో తప్పులు సవరణలకు ప్రభుత్వం ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేస్తుందని సద్వినియోగం చేసుకోవాలని సబ్ మున్సిపల్ కమిషనర్ కిరణ్ సూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 17-18 సచివాలయ పరిధిలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ కిరణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆధార్ కార్డు సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ సచివాలయ పరిధిలో పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 23వ తేదీ నుండి ఆధార్ క్యాంపులను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ రోజు, రేపు 17-18 సచివాలయం నందు ఆధార్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ క్యాంపులో స్థానికులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని, కొత్త ఆధార్ కార్డు, అడ్రస్ చేంజింగ్, ఆధార్ మొబైల్ నెంబర్ లింకు, ఆధార్ అప్డేట్ తదితర సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినట్లుగా తెలిపారు. ఈ సేవలను స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టణంలోని సచివాలయం ఏడుపూల సుబ్బయ్య కాలనీ నందు ఈ నెల 27వ తేదీ ఆధార్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ క్యాంపును స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ఐ మోహన్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఇక్కడ ఆధార్ క్యాంపు చేసేదానికి మనం ఇక్కడ వచ్చాము. ప్రభుత్వము ప్రతి టౌన్లో అదేవిధంగా మండలాల్లో కూడా కొత్త ఆధార్ సర్వీసెస్ కోసం క్యాంపులు ఏర్పాటు చేశారు. మొన్న 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఈ క్యాంపుల్ని వివిధ ప్రాంతాల్లో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా నిర్వహించి ఆధార్ అప్డేట్, బయోమెట్రిక్ ఎన్రోల్మెంటు, న్యూ ఎన్రోల్మెంటు మొదలైనటువంటివి చూస్తున్నాము. ఇక్కడ మొన్న సచివాలయం 5లో ఈ యొక్క క్యాంప్ జరిగింది. ఈరోజు, రేపు ఈ సచివాలయం 17-18లో జరుగుతుంది. ఎల్లుండి చివరి రోజు 7వ సచివాలయం హై స్కూల్ పూలసుబ్బయ్య కాలనీ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర జరుగుతుంది. ఈ యొక్క క్యాంప్స్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ క్యాంప్స్లో మనకు ఇచ్చేటువంటి సర్వీసెస్ ఏంటంటే, కొత్తగా ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అదేవిధంగా మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్, అది కూడా ఫ్రీగా ఉంటుంది. పిల్లలు ఎవరైనా 5 ఏళ్ళు పైబడిన వాళ్ళు అంతకుముందు ఆధార్ కార్డు తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు దాన్ని అప్డేట్ చేసేదానికి కూడా అది ఫ్రీగా ఉంటుంది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో స్థానిక స్పందన విద్యా సంస్థ నందు కుష్టు, క్షయ, డెంగ్యూ, అతిసార వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా డిపిఎంఓ డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జూలై 18 నుండి ఆగస్టు 2 వరకు కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం. అందులో భాగంగా ఆశా కార్యకర్తలు అన్ని గృహాలను దర్శించి ప్రతి ఒక్కరిని పరీక్షించి వారి శరీరంపై ఎలాంటి మార్పులు కనిపించినా వారిని వైద్యాధికారి వద్దకు పంపించి ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే వారికి బహుళ ఔషధ చికిత్స 6 నెలలు కానీ 12 నెలలు కానీ అందిస్తారు అని, ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తిస్తే అంగవైకల్యం నివారించవచ్చని తెలియజేశారు. అనుమలవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హెల్త్ సూపర్వైజర్ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా వచ్చే వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, అతిసార మరియు టైఫాయిడ్ వ్యాధులపై అవగాహన కల్పించు ఆకివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెచ్ఈఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎవరికైనా 1 వారం నుంచి దగ్గు వస్తున్నా, కళ్లల్లో రక్తం పడుతున్నా, త్వరలో బరువు తగ్గిపోతున్న అవి క్షయవ్యాధి లక్షణాలని తెలియజేశారు. వారికి గల పరీక్ష చేసి మందులు ఇవ్వడం ద్వారా త్వరగా తగ్గించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పందన విద్యా సంస్థల కరెస్పాండెంట్ పెర్లా సుధీర్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ సుస్మితారెడ్డి, సిహెచ్ఓ రామాంజనేయులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత 3 రోజుల క్రిందట కొంగలవీడు రోడ్లోని ఆర్మీ జవాన్ ఇంట్లో దొంగతనం జరిగింది. నిన్న రాత్రి వైఎస్ఆర్ సెంటర్లోని ఒక బేకరీ మరియు ఒక కిరాణా కొట్టులో దొంగతనాలు జరిగిన దొంగలను పట్టుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్న మండలంలో పలు చోట్ల దొంగతనాలు జరుగుతున్నా ఒక దొంగను కూడా పట్టుకోలేని స్థితిలో గిద్దలూరు అధికారులు ఉన్నారని పట్టణ ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. ఇప్పటికైనా పోలీసుల వారు పట్టణంలో నిఘా ఏర్పాటు చేయాలని గిద్దలూరు మండల ప్రజలు కోరుతున్నారు. దొనకొండ పంచాయతీ పరిధిలో ప్రజల అభ్యర్థనల మేరకు పంచాయతీ సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి మరియు పంచాయతీ కార్యదర్శి డేవిడ్ ఆధ్వర్యంలో దోమల మందు ఫాగింగ్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా దొనకొండలో ఇటీవలే కురిసిన వర్షాలకు దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో అది గమనించిన పంచాయతీ అధికారులు ప్రజల అభ్యర్థన మేరకు దొనకొండలోని ఓబాపురం, బాదాపురం, బ్రహ్మారావుపేట, బేతేలిపురం, వివిపురం పలు వార్డుల్లో మూలమూలల దోమల మందు ఫాగింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ అధికారులు మాట్లాడుతూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం దోమలు, మలేరియా, డెంగ్యూ, రకరకాల విష జ్వరాలతో బాధపడుతున్నారని, వైద్య సిబ్బంది అప్రమత్తమై ఇంటింటి సర్వే జరుగుతుండగా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, అయితే దోమలను లేకుండా చేస్తే విష జ్వరాలు లేకుండా ఉంటాయంటూ ముందుగా గుర్తించిన పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి మరియు అధికారులు దోమల మందు ఫాగింగ్ చేయడం జరిగిందని తెలిపారు. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ఆముదం పైరు సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు మెలకువలు అవసరమని ఏవో విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట గ్రామంలో సాగులో ఉన్న ఆముదం పైరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పంట సాగులో కొన్ని సలహాలు, సూచనలు చేశారు. ఆముదం పైరులో దాసరి పురుగు, నామాల పురుగు అక్కడక్కడ ఉండడం గమనించి రైతులకు నివారణ చర్యలు సూచించామన్నారు. లద్దె పురుగులు తొలి దశలో ఆకులకు రంధ్రాలు ఏర్పరిచి ఆకులను తింటాయన్నారు. వీటి నివారణకు వేపు నూనె 5 ml లేదా బెసిలాస్ 1 గ్రామ్ లీటర్ నీటితో కలిపి ఆకుల అడుగు భాగంలో తడిచే విధంగా పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విస్తరణాధికారి శ్రీనివాసారెడ్డి, రైతు సేవా కేంద్ర సిబ్బంది సుబ్బారావు పాల్గొన్నారు. 300 హెక్టార్ల మేర ఆముదం పంట అనేది సాగు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆముదం పంటలో ఎక్కువగా వచ్చే పురుగులు ఏంటంటే ఎర్రగొంగలి పురుగు, అదేవిధంగా దాసరి లేదా నామాల పురుగు, అదేవిధంగా పొగాకు లద్దె పురుగు, కొమ్మ మరుగు మరియు కాయ తొలిచే పురుగు, బిహారీ గొంగల పురుగు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మనం ఎర్రగొంగల పురుగునట్లయితే చూసుకున్నట్లయితే ఇది జూన్ మరియు జూలై నెలల్లో ఎక్కువగా వస్తూ ఉండటం జరుగుతూ ఉంది. ఇవి మొదటగా ఆకుల్ని ఎక్కువగా తిని చివరికి అనేది కొమ్మల్ని, ఈనెల్ని మాత్రమే మిగులుస్తూ ఉంటుంది. ఇవి గుంపులుగా ఏర్పడి ఒక పొలం నుంచి ఇంకొక పొలం కూడా ప్రయాణించి అక్కడ కూడా మొత్తం పొలాన్ని మొత్తం కూడా తినివేయడం జరుగుతుంది. వీటి నివారణకు మనం ఏంటంటే మొదట్లోనే మనము లోతైన దుక్కులు వేసుకున్నట్లయితే ఇంతకుముందు పంటలకు సంబంధించినటువంటి కోశస్థ దశలో ఉన్నటువంటి పురుగులు, లార్వాలు ఇట్లాంటివి వాటిని వరకు చంపివేయడం జరుగుతూ ఉంది. పంచాయతీ కార్యదర్శి వెంటనే విధులలో చేరాలని, లేకపోతే సస్పెండ్ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ఉషారాణి కొమరోలు అధికారులను ఆదేశించిన పంచాయతీ కార్యదర్శి ఇంతవరకు విధులలో చేరకున్న అధికారులు చోద్యం చూస్తున్నారని సిఐటియు నాయకురాలు అంజమ్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలులో పంచాయతీ కార్మికులు, స్వచ్ఛ భారత్ కార్మికులు వారం రోజులుగా విధులను బహిష్కరించిన మండల స్థాయి అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం లేదని సిఐటియు నాయకురాలు అంజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నాడు జిల్లా పంచాయతీ అధికారి ఉషారాణి కొమరోలు గ్రామ సచివాలయం చేరుకుని పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను విని ప్రజల ముందే కార్యదర్శి వెంటనే
విధులలో చేరి అతనితో చర్చించి పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. అంతేకాక ఇంటి పనుల కోసం వసూలు చేస్తున్న నగదు దానికి సంబంధించిన ఫైళ్లను తెప్పించాలని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకురాలు అంజమ్మ మాట్లాడుతూ జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించి 2 రోజులైనా ఇప్పటి వరకు కార్యదర్శి విధులలో చేరలేదని, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేదని, మాయం చేసిన ఫైళ్లను తీసుకురాలేదని, సస్పెండ్ చేసే అధికారం ఉన్న కొమరోలు అధికారులు నిద్రమత్తులో ఉన్నారని ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరొక వైపు కొమరోలులో చెత్తా చెదారం పేరుకుపోయి భయంకరమైన దుర్వాసన, దోమలు, ఈగలు ప్రబలిపోతున్నాయని, దోమకాటుకు ఇంటికొకరు జ్వరం బారిన పడుతున్నారని, ఇక్కడ అధికారులు ఉన్నారా లేదా అని నిలదీశారు. ఒక జిల్లా అధికారి ఆదేశించిన కొమరోలు అధికారులు నిమ్మక నీరెత్తినట్లుగా ఉన్నారని అన్నారు. శనివారం వరకు సమయం ఇస్తామని, ఈ లోపల సమస్య పరిష్కారమై కొమరోలు పరిశుభ్రంగా ఉండేలాగా చూడాలని, అలాగే కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఇది ప్రజా ఉద్యమంగా మలచి ప్రజలతో కలిసి రాష్ట్ర రహదారిని దిగ్బంధించడం చేస్తామని ఆమె అధికారులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు పోసాని రామయ్య, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. పంచాయతీ వర్కర్లకు 30 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. స్వచ్ఛ భారత్ వాళ్లకు, టెండర్ వర్కర్లకు 21 నెలల నుంచి ఇవ్వలేదు. ఏంది ఇవ్వలేదని మేము ధర్నాలో కూకుంటే ఇస్తామని సాకు చెప్పి 20 రోజులు చేసిండ్రు. 20 రోజులు పోయింది. పై ఆఫీసర్ పీడీ గారు వచ్చారు. వచ్చి ఆమె అన్ని చెకప్ చేసి మీరు వీళ్లకు 10 నెలల వేతనం ఇవ్వమన్నారు. కానీ సెక్రటరీ గారిని వెంటనే జాయిన్ కావాలా, లేకుంటే సస్పెండ్ చేస్తానని చెప్పారు పీఈడి గారు. అయినా ఇంతవరకు 3 రోజులైంది. ఆ సెక్రటరీ గారు వచ్చి జాయిన్ కావడం లేదు. కానీ రికార్డు చూపించమంటే రికార్డులు చూపించడం లేదు, గల్లంతు చేసిండ్రు. దీనికి ఇంటి పన్నులు ప్రతి వాలంటరీ తోటి ఇంటి పన్ను వసూలు చేసిండ్రు. కానీ రికార్డులు మటుకు చూపించమంటే మాకు చూపించటం లేదు. ఇప్పుడు వీళ్లకు 10 నెలల జీతాలు ఇస్తానని పీఈడి గారితో అన్నారు. కానీ 10 నెలల జీతాలు ఇవ్వలేదు. పైనుంచి అధికారులు పట్టించుకొని తొందరగా వీళ్ళ సమస్యను వేస్తే మా సమస్యలు కూడా పోతాయి. ఈగలు, దోమలు, జబ్బులు రాకుండా బయటపడతాము. అందువలన మీరు తొందరగా చర్య తీసుకోవాలని పై అధికారులకు విన్నపించుకుంటున్నాను. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వై మల్లికార్జునారెడ్డి, టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బట్టు సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అన్నా క్యాంటీన్లు ఎంతో మందికి పేదలకు 5 రూపాయలకి భోజనం పెట్టుకున్నటువంటి అన్నా క్యాంటీన్ల మీద ఆయన ఆసక్తికరంగా మాట్లాడాడు. అంటే పిచ్చకాల కంటే హీనంగా అన్నా క్యాంటీన్ల మీద మాట్లాడాడు. కానీ ఆయన బిలాల్ బిర్యానీ 100 అమ్ముతున్నాడు ఆయనకు తెలుసు. ఆయన ఈరోజు బాగున్నట్టు ఆ బిలాల్ బిర్యానీ ఉన్నది. కానీ పేదవాడికి కడుపు కాలితే తెలుస్తుంది. ఈరోజు అన్నం లేకపోతే ఎంతోమంది ఈ అన్నా క్యాంటీన్ దగ్గర మంచి వాళ్ళు కూడా, రైతులు అయితేమి అందరూ కూడా భోజనం చేసి బ్రహ్మాండంగా ఉందా ఈ అన్నా క్యాంటీన్లో 5 రూపాయల మంది దండం పెట్టుకుంటారు. కానీ ఈయన ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు ఆయన చేయాల్సిన పని ఏంది? నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో ఈ సమస్యల గురించి మాట్లాడాల్సింది పోయి ఆయన ఏదో మన 5 రూపాయల భోజనము, గవర్నర్ గారి ప్రసంగంలో గవర్నర్ మాట్లాడమైంది అనే దానిపై మాట్లాడటము అసభ్యకరంగా ఉంది. ఇట్లాంటి మాటలు ముందు కూడా ఆయన మాట్లాడితే ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారు. కాబట్టి అలా ఎప్పుడు కూడా మాట్లాడుకుని ఉండాలని మరి కోరుకుంటున్నాను. మన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఏం మాట్లాడాలన్నాక బాబు ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉన్న భ్రమలో పడిపోయాడు. ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పుకొని బూతుల విషయంలో ఎర్రగొండపాలెంలో అప్పుడే స్టార్ట్ చేశాడు. అసెంబ్లీ టైంలో అసెంబ్లీ నడుస్తుంటే అసెంబ్లీకి వెళ్లకుండా ఏదో గవర్నరు మన అన్న క్యాంటీన్ గురించి గొప్పగా మాట్లాడినందుకు అసెంబ్లీలో ఏం మాట్లాడారు, అన్న క్యాంటీన్ గురించి మాట్లాడి ఈ అన్న క్యాంటీన్ గురించి అసలు ఆయనకి ఏం తెలుసని మాట్లాడుతున్నాడు. ఈరోజు మన ఎర్రగొండపాలెం గురించి తీసుకుంటే మన గిరిజనులు కానీ మన పేద రైతులు కానీ ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్కి 100 మంది 1000 మంది రోజుకి గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ ఎంతోమంది పేదలు తిరుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా అన్న క్యాంటీన్ అనేది చాలా అరుదైనది. ఈరోజు
ఈ ఊళ్ళ నుంచి మన పల్లెల నుంచి పట్టణంకి వచ్చేసి ఎంతోమంది రైతులు కూడా అన్న క్యాంటీన్ కోసం వెయిట్ చేసి అన్న క్యాంటీన్లో తినేసి బ్రహ్మాండంగా అన్న ప్రసన్నం తిన్నట్టు ఇచ్చేసి ఇళ్ళకి వెళ్ళిపోయేటోళ్ళు. అన్న క్యాంటీన్ గురించి చంద్రశేఖర్ ఎలా మాట్లాడాలి ఆయనకే ఇచ్చేయాలి. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో హెచ్సీజీ ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఒంగోలు వారి క్యాన్సర్ వ్యాధి గురించి అంగన్వాడీ కార్యకర్తలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉషా గ్రేస్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి మొదట స్టేజ్ను కనుక్కుంటే దానికి ఎంత ఉపయోగం ఉంటుందో కార్యకర్తల్లో అవగాహన కల్పించారు. హెచ్సీజీ క్యాన్సర్ సెంటర్ ఒంగోలు వారు క్యాన్సర్ మీద మంచి వైద్యం అందిస్తున్నారు. దగ్గరలోనే మెడికల్, సర్జరీ, రేడియేషన్, ఆంకాలజీ అందుబాటులో ఉన్నాయి. ఎక్కడికెక్కడో పోకుండా దగ్గరలోనే మనకు క్యాన్సర్ వైద్యం అందుతుంది. అనుభవం కలిగిన డాక్టర్లతో, నెమ్మదిగా కలిగిన సిబ్బందితో చాలా మంచి క్యాన్సర్ వైద్యం అందుబాటులో ఉంది. ఈహెచ్హెచ్ ఆరోగ్యశ్రీ రోగులకు చాలా మంచి వైద్యం అందుతుందని డాక్టర్ ఉషా గ్రేస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జ్యోతి, సూపర్వైజర్ వసంత కుమారి, అంగన్వాడీ కార్యకర్తలు, రోడ్ సంస్థ డైరెక్టర్ కత్తి ఆనోజీరావు, లాడ్స్ సంస్థ డైరెక్టర్ చిట్లూరి ఎలియా, హెచ్సీజీ మార్కెటింగ్ మేనేజర్ ప్రభాకరి, మోహర్ కుమారి పాల్గొన్నారు. ఇవాళ గిద్దలూరు ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకి క్యాన్సర్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశాము. క్యాన్సర్ మీద అవగాహన కల్పించడానికి సిడిపిఓ గారు జ్యోతి గారితోటి, సూపర్వైజర్ వసంత కుమారి గారితో కలిసి అంగన్వాడీ కార్యకర్తలకి క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమం నిర్వర్తించాము. ఆ క్యాన్సర్ మొదటి స్టేజ్ లో కనుక్కుంటే దానికి ఎంత ఉపయోగాలు ఉన్నాయో ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలకి అవగాహన కల్పించాము. హెచ్సీజీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఒంగోలు వారు క్యాన్సర్ మీద చాలా మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దగ్గరలోనే మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ కోసం ఎక్కడికో దూరాలకు వెళ్లకుండా దగ్గరలోనే మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. అనుభవం కలిగిన డాక్టర్స్, నెమ్మది కలిగిన స్టాఫ్ తోటి చాలా మంచి క్యాన్సర్ వైద్యం మనకి దొరుకుతుంది. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కూడా చాలా మంచి వైద్యం అందుబాటులో ఉందని చెప్పొచ్చు. అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా సర్వైకల్ క్యాన్సర్, ముఖ్యంగా లేడీస్ కి వచ్చే సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, మిగిలిన అన్ని క్యాన్సర్ల గురించి కూడా చాలా చక్కగా అవగాహన కల్పించారు. ఒంగోలు హెచ్సీజీ ఎంఎన్ఆర్ సెంటర్ లో అందరికీ అందుబాటులో చాలా లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఉపయోగపడే క్యాన్సర్ పరికరాలన్నిటిలో ఉన్నాయి. ఓర్పు గల సిబ్బందితో నిర్వహిస్తున్నామని అంగన్వాడీ కార్యకర్తలు అందరికీ తెలియజేస్తున్నారు. మేము రిక్వెస్ట్ చేసిన దాని వల్ల మేడం గారు 1 month లోపు ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించి ఇక్కడ ఉండే అంగన్వాడీ వర్కర్స్ కానీ, హెల్పర్స్ కానీ, కొంతమందికి ఇక్కడ ఆల్రెడీ కొంతమంది హెల్పర్స్ కానీ వాళ్ళు క్యాన్సర్ బారిన పడి ఉన్నారు. వాళ్ళకి కానీ ఫ్యూచర్ లో రాకుండా ప్రివెన్షన్ కోసము మెడికల్ క్యాంప్ ద్వారా వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్లన్నీ నిర్వహిస్తాము అని చెప్పి తెలుపున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి అభివృద్ధికి పశుగ్రాస కొరత ఏర్పడకుండా ముందస్తుగానే 70% రాయితీపై పశుగ్రాస విత్తనాల పంపిణీ చేయడం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల పశువైద్యాధికారి ఎం నందన తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఎం నందన, పశువైద్యాధికారిని, తర్లుపాడు. ముఖ్యంగా చెప్పడం ఏమనగా తర్లుపాడు మండల పశుపోషకులకి తెలియజేయడం ఏమనగా పశుగ్రాస విత్తనాలు జొన్న రకము వచ్చి ఉన్నాయండి. 75% సబ్సిడీపై రైతులకి ఇస్తాము. అందువలన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కొరకు మీరు తమ యొక్క ఆధార్ కార్డు, అలాగే మనకు ఉన్నటువంటి పొలము సర్వే నెంబరు, ఇటువంటి పత్రాలు సమర్పించి మీరు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. మొత్తం మనకు తర్లుపాడు మండలానికి 2 టన్నులు వచ్చినాయండి. అందులో తర్లుపాడు పశువైద్యశాలకి 950 కేజీలు కానీ వచ్చినాయి. ఒక్కొక్క ప్యాకెట్ 5 కేజీల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. 5 కేజీలకు గాను 90 రూపాయలు పడుతుందండి ప్యాకెట్. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
పుల్లల చెరువు మండల కేంద్రం పరిధిలోని చిన్నకండ్లేరు చెరువును కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. జిల్లాలో ఖమ్మం చెరువు తర్వాత ఇదే పెద్ద చెరువు అని, సుమారు 2000 ఎకరాలు ఈ చెరువు కింద సాగు అవుతున్నాయని స్థానికులు ఆమెకు వివరించారు. సుమారు 2 ఏళ్ల క్రితం ఈ చెరువుకు గండి పడిందని, తాత్కాలికంగా మరమ్మతులు చేశారని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. తాగునీటి కొరత ఉన్న గ్రామాలకు ఇక్కడ నుంచి ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతున్నట్లుగా కూడా వారు తెలిపారు. ఈ చెరువులో నీరు నిలిచేలాగా శాశ్వత ప్రాతిపాదికన మరమ్మతు చర్యలు తీసుకుంటే తమకు సాగునీటికి ఇబ్బంది ఉండదని స్థానికులు చెప్పగా, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలాగా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తమీం అన్సారియా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఎల్డిఓ సాయి కుమార్, స్థానిక అధికారులు పాల్గొన్నారు. పుల్లల చెరువు మండలం ముటుకుల గ్రామంలోని సమ్మర్ స్టోరేజీ వాటర్ ట్యాంక్ మరియు జిల్లా ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మధ్యాహ్నానికి ఎర్రగొండపాలెం చేరుకున్నారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని ఫారెస్ట్ అతిథి గృహంలో భోజనం చేసిన ఆమె ఇక్కడ ప్రజల నుంచి పలు అర్జీలను స్వీకరించారు. తెలుగుదేశం పార్టీ తరపున మండల అధ్యక్షులు చేకూరి సుబ్బయ్య, ఎస్టీ నాయకులు, మంత్రు నాయక్తో కలిసి నీటి సమస్యను వివరిస్తూ నీటి తొలకలను ట్రాక్టర్ల పర్మిషన్ ఇవ్వాలని కోరారు. అదేవిధంగా పట్టణంలో రాళ్లవాగుపై అక్రమంగా నిర్మించిన బ్రిడ్జిపై దాదాపుగా 4 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఫ్లాట్స్ వేసి అమ్ముకుంటారని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఆధ్వర్యంలో పలువురు అర్జీలను స్మరించారు. అదేవిధంగా సిపిఐ పార్టీ నుంచి సిపిఐ నాయకులు చెన్నయ్య, కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొని వెలుగొండ ప్రాజెక్టుకు నిధులను కేటాయించి త్వరితగిన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు. అనంతరం ఇక్కడి నుంచి మండలంలో వెంకటాద్రిపాలెం పంచాయతీలోని అంకమ్మ చెంచు గూడెం, హనుమంతుని చెంచుగూడెంతో పాటు పలు గూడాలను పరిశీలించారు. అక్కడ చెంచులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి ఆరోగ్య విషయాలపై ఆరా తీశారు. అక్కడ మండలంలోని పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుల్లల చెరువు మండలంలోని ముటుకుల గ్రామంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజీ సందర్శించారు కలెక్టర్ తమీం అన్సారియా. సాగర్ జలాలను తాగునీటి అవసరాలు తీర్చేలాగా సమర్థంగా పంపిణీ చేయడంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాగర్ జలాలతో నింపుతున్న పుల్లల చెరువు మండలం ముటుకలలోని సమ్మర్ స్టోరేజీ చెరువును సందర్శించడం జరిగిందని, అదేవిధంగా సిపిడబ్ల్యూఎస్ పంప్ హౌస్, మైక్రో ఫిల్టర్, క్లోరినేషన్ సంపు, ఇతర విభాగాలను పరిశీలించారు. ఈ నీటి పంపిణీ జరిగే గ్రామాల వివరాలను, పంపిణీ విభాగ నిర్వహణ వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. ఈ చెరువు నీటిని 23 గ్రామాలకు సరఫరా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మర్దన్ అలీ ఆమె వివరించారు. ఇక ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా తమ గ్రామానికి నీరు అందిస్తున్నారని, అయితే గ్రామంలో అంతర్గత పైప్ లైన్లు అందుబాటులో ఇంకా రాలేదని స్థానికులు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. జలజీవన్ మిషన్ లో భాగంగా అంతర్గత పైప్ లైన్ల ఏర్పాట్లకు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదని, ఈ పథకం 2027 మార్చి వరకు ఉంటుంది కనుక పైప్ లైన్లు వేసే పనులను కూడా పూర్తి చేసేలాగా చూస్తామని మర్దన్ అలీ వివరించారు. స్టోరేజీ చెరువులోకి పశువులు దిగకుండా దాని చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పూర్ణచంద్రరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీధర్రావు, డిఈఈ నవకిషోర్, జేఈ రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లె గ్రామంలో ఇంటి అద్దె చెల్లించే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పాపినేనిపల్లె గ్రామానికి చెందిన వెంకటేశ్వర్ల ఇంటిలో రంగనాయకుల తన కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని నెలలుగా అద్దె ఉంటుండగా కొద్ది రోజుల క్రితం ఇంటిని ఖాళీ చేశాడు. రంగనాయకులు 400 రూపాయల వెంకటేశ్వర్లకు చెల్లించవలసి ఉండగా ఆ విషయంలో మాటామాటా పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇంటి ఓనర్ వెంకటేశ్వర్లు తన కుటుంబ సభ్యులతో కలిసి రంగనాయకులు అతని అత్త వెంకట సుబ్బులుపై కర్రలు, గొడ్డలతో దాడికి దిగారు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడగా వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ పాత లైన్లను తొలగించి గ్రామాల్లో నూతన లైన్ విద్యుత్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో ఎప్పుడో గత 25-30 సంవత్సరాల క్రితం ఉన్న విద్యుత్ లైన్లను, స్తంభాలను మార్చి నూతన లైన్లను విద్యుత్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఉన్న పాత లైన్లకు అగ్రికల్చర్ మరియు కాలనీలకు కలిసి ఒకే లైన్ ఉండేది. ఊరు లైన్లు ఎక్కడైనా బ్రేక్ అయితే అది రైట్ చేయడకు మెయిన్ లైన్ ఆపాలి. అప్పుడు రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. అలాగే అగ్రికల్చర్ లైన్లు బ్రేక్ అయినప్పుడు కూడా మెయిన్ ఆపాల్సి వచ్చేది. దీంతో అటు రైతులు ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు
ఇబ్బందులు పడేవారు. ఇది గుర్తించిన ప్రభుత్వం పాత లైన్లను వ్యవసాయ మోటార్లకు ఉపయోగించి నూతనంగా వేస్తున్న కొత్త లైన్లకు గ్రామాల్లో ఇళ్ల లైన్ గా మార్చారు. గతంలో ఇళ్లకు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు ఉండేవి. ఇప్పుడు వాటిని మార్చి 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లుగా ఏర్పాటు చేశారు. అలాగే అగ్రికల్చర్ లైన్లు కూడా 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ తో ప్రత్యేకంగా పాత లైన్ల ద్వారా ఏర్పాటు చేశారు. దీంతో అగ్రికల్చర్ లైన్ బ్రేక్ అయితే దానిని మాత్రమే ఆపుకుని రైడ్ చేసుకోవడానికి, గ్రామాల్లో లైన్ బ్రేక్ అయితే కేవలం దానిని మాత్రమే రైడ్ చేసుకోవడానికి అనువుగా దేనికది ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారని విద్యుత్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మండలంలో కల్లూరు, కాశీపురం గ్రామాలకు ఈ నూతన లైన్ ఏర్పాటు చేసినట్లుగా కురిచేడు విద్యుత్ ఏఈ సుబ్బారెడ్డి తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.